హాయ్ హలో నమస్తే. నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. 12 ఏళ్ల పుష్కర కాలపు నాటి సభ. దీనిలో మేము పార్టీ పెట్టి 11 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాళ్ళని మేము 11 ఏళ్లకి లేకపోతే 11 సీట్లకి పరిమితం చేశాము. నిలబడ్డాం, బలపడ్డాం, పడ్డాం కూడా. అదే సమయంలో 40 ఏళ్ల టీడీపీని మేము నిలబెట్టాము అని అన్నాడు. 40 ఏళ్ళ టీడీపీ నిలబెట్టామంటే ఇక చంద్రబాబు ఉండేంది లేకేంది, ఎందుకు అలా జరిగింది, ఎందుకన్నాడు అంటే ఏంది, ఈయనే మొత్తం నిలబెట్టేసినట్టు మొత్తం 20 వైసీపీని 11 సీట్లకు తేవడమే జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే వాళ్ళ పార్టీ పెట్టిన ఏదైతే సిద్ధాంతం ఉందో వాళ్ళ కర్తవ్యం నెరవేరింది. ఉద్దేశం, పార్టీ ఉద్దేశం పూర్తయింది. అంటే టార్గెట్ రీచ్డ్. ఆయన చెప్తూ వచ్చాడు కదా, ఏమని చెప్పాడు, మొదటి నుంచి ఈ పార్టీని మేము ఎప్పటికైనా భూస్థాపితం చేస్తాం, తొక్కేస్తాం ఖచ్చితంగా. కానీ అప్పట్లో టీడీపీని ఎన్నో విమర్శలు చేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. కానీ ఆ విమర్శలన్నీ కూడా పక్కన పెట్టాడు. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందో కానీ చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ కానీ ఒక మాట కూడా ఎక్కడ అనకుండా ఓన్లీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే పెట్టుకున్నాడు. తొక్కడం, జగన్మోహన్ రెడ్డిని అగపాతలం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ఇన్ని రోజులు పార్టీని నడిపాడు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఇక అధికారంలోకి వచ్చాడు, డిప్యూటీ సీఎం హోదా సంపాదించాడు, అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటే బాధ, చంద్రబాబు నాయుడు పాపం ఏమీ లేనట్టుగా పక్కన తీసి పెట్టేశాడు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఈ 2024లో చంద్రబాబు నాయుడుతో కూటమి కలిసి కానీ ఎక్కువ సీట్లు వాళ్ళు తీసుకుని 164 సీట్లలో ఎక్కువ సీట్లు వాళ్ళు తీసుకున్నారు కదా. ఏంది 20 సీట్లే వీళ్ళకి ఇచ్చారు. గెలవలేము, మనం అంత పోటీ చేయలేము, పోరాడలేము, డబ్బు ఖర్చు పెట్టలేము, మన వల్ల కాదు, మనకి ఎంత ఉందో అంత ఆచితూచి చేస్తాను నేను. అంటే 2014లో వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా. మద్దతు ఇచ్చినప్పుడు కూడా అప్పుడేమన్నారు, జనసేన పార్టీ వల్లే టీడీపీ గెలిచింది అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అది ఒప్పుకోవాలా, లేదు మా చరిష్మాతోనే గెలిచాము. మరి ఇప్పుడు ఒప్పుకుంటాడా అని కదా. అదే ఇప్పుడు ఏమన్నాడు, టీడీపీనే నిలబెట్టేసాం, 40 ఏళ్ళ టీడీపీ ఉంది, అది ఎందుకు పనికిరాదు, అది పడి చచ్చిపోతుంటే మృత స్థితికి వెళ్ళిపోతుంటే నేను కదా కాపాడింది అని చెప్పి అంటున్నాడు. మరి అది కరెక్టేనా? దాని మీదట అసలు ఏంటి? మొన్న ఈ మధ్యనే అసలు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేద్దామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తేనే వీటిని తట్టుకోలేకపోయారు. కనీసం వీళ్ళు పవన్ కళ్యాణ్ తట్టుకోలేరు. కనీసం మా అన్నను కూడా నేను తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని కొన్ని రోజులు అడిగాడు. అలాగే వైరల్ ఫీవర్ అని అది నాకు 3 గుళ్ళు ఉన్నాయి, అన్ని గుళ్ళు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏదో కొంచెం మళ్ళీ లైన్లోకి లాగారు. లేదు మళ్ళీ ఆ లోకేష్ డిప్యూటీ సీఎం పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ఇష్యూని తిరిగేసరికి అది పక్కన పెట్టేశారు. 15 ఏళ్ళు ఉంటాము మేము కలిసిమెలిసి అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 15 ఏళ్ళు నేను ఉంటాను అనుకున్నా, వీళ్ళేం ఉండనియట్లేదు అనే కామెంట్ కూడా చేశాడు. కామెంట్ కూడా చేశాడు. కానీ ఇప్పుడు నిన్న కూడా ఏమంటున్నాడు, ఇంక 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అసలు లేబుల్ లేదు, పడుకొని నిద్రపోవచ్చు నాగబాబు అంటున్నాడు. 30 ఏళ్ల పాటు మేమే ఉంటాము, ఖచ్చితంగా మా కూటమి అధికారంలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా. పవన్ అసలు ఆ పిఠాపురంలో గెలిచిన పాపం పక్కన వరమను పెట్టుకొని కూడా పాపం ఈ రోజు త్యాగం చేసిన మనిషిని నువ్వు తొక్కేసావే, నేను ఏమన్నాను, ఇంకా పక్కన త్యాగం చేశాడు ఇన్ని రోజులు. పిఠాపురం వర్మ ఇంత వ్యవహారం అయిపోయింది. ఎందుకంటే అసలు వర్మ ఏంట్రా నాయన, ఏకంగా బాబుని కాపాడిందే మేము అనేసాక ఇక అక్కడ ఏం లేదు మిగల్లా. అవును, ఏం లేదు, మొత్తం ఇంత అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఓవరాల్ గానే మేము అసలు పార్టీనే కాపాడేసి నువ్వు నన్ను కాపాడడం ఏందిరా, నేనే నీ పార్టీకి విష్ణుమూర్తిని, అవును నేనే నిన్ను ఆడాడో దారి తప్ప నిజమైన పరిస్థితి ఉంది. అది అట్లాగా టీడీపీని పవన్ కళ్యాణ్ కాపాడి. బలమైన పార్టీ, పెద్ద పార్టీ, అందులో ఈ మధ్య పెట్టిన పార్టీ కదా ఇది. నువ్వు 2014 నుంచి పెట్టావు, నువ్వు 1996లో నీకు చరిష్మా ఉంది, ఆ ఏపీ ప్రజలకు అందరికి పరిచయం, నీకు రాజకీయంగా ఎటువంటి అనుభవం లేదు, సినీ రంగ ప్రవేశం ఉంది నీకు. కానీ నేను ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడో సోనియా గాంధీతో నుంచి పరిచయం ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు
పెట్టాడు, బ్రహ్మాండంగా ఘన విజయాలు ఎన్నో సాధించాడు. అంత పెద్ద పార్టీకి లేకుండా 2024 ఎన్నికల ముందు అయితే టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ పథకాల వల్ల ఇక ఇది రాదు, వచ్చే భవిష్యత్ నాయకత్వం లోకేష్ సరిగ్గా లేడు కాబట్టి ఇది అయిపోయింది అని అనుకున్నారు. అవును, నా వారసుడు కూడా పవన్ కళ్యాణ్ అని పాపం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు ఆ రోజుల్లోనే. ఎవరు చంద్రబాబు నాయుడే నాకు వారసత్వంగా నిలబడి పవన్ కళ్యాణ్ లాంటి వాడే నాకు నిలబడతాడు. కానీ లోకేష్ ని కూడా పక్కన పెట్టారు పాపం. అప్పటికి లోకేష్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వెంబడి తిరిగాడు. పవన్ కళ్యాణ్ ని అంటే అసలు నాటకం అంతా చంద్రబాబు నాయుడు నడిస్తున్నాడని చెప్తున్నా. బీజేపీని కూటమిలో చేర్చుకోవడం, బీజేపీ కోసం తపన పడడం, నువ్వు అసలు బీజేపీలో చేరు అని చెప్పడం, అసలు అంతా పవన్ కళ్యాణే ఇదంతా ముగ్గురిని ఇచ్చేసాడు, కలిపాడు అని చెప్పడం. దీని వెనక అంతా బాబే ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఊరికే అలా దత్తపుత్రుడు, ఒక పుత్రుడేమో లోకేష్, ఒక పుత్రుడేమో దత్తపుత్రుడు అనేది ఊరికే అలా. అంతా చంద్రబాబు నాయుడే ఈ అంతా ఆడిస్తున్నాడు. 2019 నుంచి కూడా ఏమీ వీళ్ళిద్దరు విడిపోలేదు. కాకపోతే వాళ్ళిద్దరు బలం ఎంత తెలుసుకోవడం కోసం ఆ రోజు 2019లో అలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ బలం సరిపోలేదు, ఇద్దరు విడివిడిగా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి 150 సీట్లతో గెలిచి సీఎం అయిపోయాడు. కానీ వీళ్ళిద్దరికి ఏం అర్థం కాక మళ్ళీ ఇద్దరు దగ్గరయ్యారు. బీజేపీలో చేరమని సలహా ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. తర్వాత మనం ముగ్గురం కలిసి పోటీ చేయాల్సిందే, లేకపోతే మనం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేం. 150 సీట్లు ఉన్నాయి అతనికి, మనం ఎదుర్కోలేం.